Hello everyone, welcome back to our YouTube channel VK Jobs Daily. మీకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్, ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మన వీకే జాబ్స్ డైలీలో ప్రతిరోజు రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఎడ్యుకేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన వీకే జాబ్స్ డైలీ ద్వారానే క్లారిఫై అనేది కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిఎస్సి యొక్క మెరిట్ లిస్ట్ అండ్ అలాగే ప్రెస్ నోట్కి సంబంధించి వీడియో అనేది క్లియర్గా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని క్లారిఫై కావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెగా డిఎస్సి సంబంధించి మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి వెబ్సైట్ లింక్ అనేది నేను మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో పోస్ట్ అండ్ అలాగే స్టేట్ వైజ్, జోన్ వైజ్ కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. వీటిలో మీరు చూసుకోవచ్చు ఎవరైతే డిఎస్సి సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళు. అండ్ అలాగే డిఎస్సి సంబంధించి ప్రెస్ నోట్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అలాగే వెరిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్, కాల్ లెటరు డౌన్లోడ్, దాంతోపాటు సర్టిఫికేషన్స్ మనం ఏదేది క్యారీ చేయాలో కూడా ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో లేదంటే డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా మీకు క్లియర్ఫై చేయడం జరుగుతుంది. ప్రెస్ నోట్ వచ్చేసి విద్యాశాఖ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి 2025 సంబంధించి అన్ని సబ్జెక్టుల మెరిట్ లిస్టు స్టేట్, జోన్, డిస్ట్రిక్ట్ స్థాయి 22 ఆగస్టు 2025 నుంచి మెగా డిఎస్సి అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఓకేనా? సో ఈ లింక్ నేను మీకు ఈ మెరిట్కి సంబంధించింది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒకటి క్లారిఫై, ఏది మనకు స్టేట్ అండ్ అలాగే జోన్, డిస్ట్రిక్ట్ స్థాయి జాబితా అనేది మనకు క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. ఓకే. అండ్ ఇందులో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సంబంధించి ఎక్కడ డేట్ అనేది మనం చూసినట్లయితే 28 ఆగస్టు 2025 మార్నింగ్ 9 AM నుంచి ప్రారంభం అవుతుందని చెప్పేసి మనకు ప్రెస్ నోట్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు అఫీషియల్గా వచ్చినటువంటి ప్రెస్ నోటిఫికేషన్ కాబట్టి ఇదే ఫైనల్ చేయొచ్చు మీరు. సో మిగతా సోషల్ మీడియాకి సంబంధించి ఏవైనా మిగతా న్యూస్ అనేది మీరు కన్సిడర్ చేయకండి, అంత ఫేక్ ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ప్రెస్ నోట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అఫీషియల్గా. సో ఇదే మీరు ఫైనల్ చేసుకోండి. ఓకే. సో ఏముంది, సంబంధిత జిల్లాల్లోనే మీకు గురువారం అనగా 28 ఆగస్టు 2025 ఉదయం 9 గంటలకే మీకు ప్రారంభం అనేది కావడం జరుగుతుంది. ఓకే. మీరు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 గంటల ముందు మీరు అక్కడ ఉండాలి. అండ్ మెగా డిఎస్ సంబంధించి మీకు ఏదైతే లాగిన్ ఐడీస్ ఉన్నాయో దాని ద్వారా మీరు 26/8/2025 మధ్యాహ్నం నుండి కాల్ లెటర్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఈరోజు మధ్యాహ్నం 26 ఆగస్టుకే మీకు కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ దాంట్లో. నేను మీకు దానికి సంబంధించి కూడా లింక్ నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు నన్ను కామెంట్ చేయడం ద్వారా కూడా కామెంట్లో కూడా మీకు రిప్లై ఇచ్చి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సంబంధించిన అభ్యర్థులు తీసుకురావాల్సిన సర్టిఫికేట్స్ గుర్తుంచుకోండి క్లియర్గా. సో సంబంధిత విద్యా అర్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు ప్రతి ఒక్కటి ఒరిజినల్ సర్టిఫికేట్లు మీరు క్యారీ చేయాలి. అండ్ ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, ఓకే, అండ్ అలాగే అంగవైకల్య ధృవీకరణ పత్రం, కాల్ లెటర్ నందు సూచించిన ఇతర సర్టిఫికేట్స్ మీ కాల్ లెటర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. డౌన్లోడ్ చేసుకోండి. అండ్ గెజిటెడ్ అధికారితో ధృవీకరించబడిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇవి క్లియర్గా మీరు మళ్ళీ ఒకసారి మళ్ళీ క్లియర్గా చూసుకోండి, అసలు మిస్ కాకండి. మళ్ళీ ఒక్కటి మిస్ అయినా కూడా మళ్ళీ మీరు అంత టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడే క్లియర్గా మీరు ఒక 5 నిమిషాలు సమయం అనేది కేటాయించి మీకు ఏ సర్టిఫికేట్స్ అవసరం ఉన్నాయో వాటిని మీరు రెడీ చేసుకోండి. మళ్ళీ ఇంకోటి, అభ్యర్థులు తమకు కేటాయించిన డేటు అండ్ అలాగే సమయం అండ్ అలాగే ఎక్కడైతే లొకేషన్ అది తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. హాజరు లేని వ్యక్తులకి, సో ఇక్కడ అర్హత లేని అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందని చెప్పేసి కూడా మనకు ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు మీకు ఇచ్చినటువంటి డేటు అండ్ అలాగే టైము అండ్ అలాగే మీకు సర్టిఫికేషన్స్ ఏవి తీసుకెళ్ళాలో అవన్నీ మీరు క్లియర్గా ఇప్పుడే చూసుకొని తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి.
అండ్ ప్రెస్ నోట్లో మరొకటి పాయింట్ చూసినట్లయితే కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావడం వల్ల అభ్యర్థికి ఎటువంటి ఎంపిక హక్కు కలగదు. ఎంపిక పూర్తిగా మెరిట్, అర్హత, రిజర్వేషన్ మరియు సంబంధిత నియమ నిబంధనల ఆధారంగానే జరుగుతుందని చెప్పేసి కూడా ప్రెస్ నోట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదండి మీకు ఈ మెగా డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. అదొకటి. అండ్ అలాగే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సంబంధించి తీసుకురావాల్సినటువంటి సర్టిఫికేషన్స్ అండ్ అలాగే ఏ డేట్ అండ్ అలాగే ఏ వారం ఏ టైమింగ్ కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. అండ్ అలాగే కాల్ లెటర్స్ కూడా ఈరోజు మధ్యాహ్నం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు ప్రెస్ నోట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇదండి, మీకు మరిన్ని ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకా జాబ్స్ డైలీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.